ఈ సమయంలో మనందరికీ పరిచయమైనటువంటి వాక్కులే. ఎప్పుడు మనం మత్తయి సువార్త, లూకా సువార్త ఇవి మార్చి మనం తిరిగేసి చదువుకుంటూ ఉంటాం. అలవాటైపోయిన మాటలు కాబట్టి కొన్నిసార్లు తెలిసినవే కదా అని చెప్పి అవుట్లుక్లో వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. వాక్కుల్ని ఎప్పుడైతే మనం అవుట్లుక్లో వెళ్ళిపోతూ ఉంటామో మనకు అవసరమైనవి సరిగా అందం, లేదంటే వాటిని చూడాల్సినట్టుగా మనం సరిగా చూడం. కాబట్టి దేవుని వాక్కును చాలామంది అవుట్లుక్లో వెళ్ళిపోతున్నారు. ఆయన క్రిస్మస్ అంటే మొత్తం రూపురేఖలు మార్చేశారు. నేడు క్రిస్మస్లు చూస్తుంటే ఎక్కడ లేని చిరాకు చేస్తుంది వాక్యం తెలిసిన వారిగా. క్రిస్మస్ అంటే ఏంటి? నెత్తి మీద టోపీ పెట్టుకుని ఎర్ర డ్రెస్ వేసుకుని దారంట వెళ్ళి వాళ్ళకల్లా హ్యాపీ క్రిస్మస్ అని చెప్పడమా? ఇదా క్రిస్మస్? ఇదా అనుకున్నారు సమాజం. అందుకే ఈ ఎర్ర డ్రెస్కు పెద్ద పేరు వచ్చేసింది. ఇప్పుడు నేము సినీ నటులు వేసేస్తున్నారు, క్రికెటర్లు వేసేస్తున్నారు, చివరికి బట్టల షాపోడు, ప్రతి షాపోడు వేసుకుని ఏం చేస్తున్నారు? క్రిస్మస్ ఆహ్వానాలు ఎక్కువైపోయినాయి. వాళ్ళు కూడా ఏమనుకున్నారు తెలుసా? మేమేం చేస్తున్నాం, క్రిస్మస్ చేస్తున్నాం అనుకుంటున్నారు. ఎలా చేస్తున్నాం? ఇలా ఈ బట్టలు ధరించుకుంటే ఏం చేసినట్టు? క్రిస్మస్ చేసినట్టు అనుకుంటున్నారు. క్రిస్మస్ చేయడం అంటే ఇదా? సమాజానికి ఏం నేర్పిస్తున్నాం మనం? సమాజానికి ఏ మెసేజ్ ఇస్తున్నాం మనం? ఇలా చేయమనా? ఏం చేయమని? పెద్దలు ఏర్పరిచిన మూలాలేంటి? నేడు మనం పాటిస్తుంది ఏంటి? ఈ వేళాకోళాలేంటి? ఈ ఎటకారాలేంటి? ఈ ఎక్కిలి శాస్త్రులేంటి? అసలు ఏమన్నా భయం భక్తులు ఉంటున్నాయండి నేడు క్రైస్తవ సమాజంలో? యేసుక్రీస్తు ఎలా కనబడుతున్నాడు మీ కంటికి? యేసుక్రీస్తు అనే ఆయన ఎలా కనబడుతున్నాడు? చాలా చీప్గా, నీచంగా ఆయన కనబడుతున్నాడా? ఆయన గురించి తెలుసా? అంటే మనం ఏం చేసినా ఆయన ఏమి చేయడన్నా ఒక ధోరణిలోకి వెళ్ళిపోతున్నాం. మనందరం భయంకరమైన ధోరణిలోనికి వెళ్ళిపోతున్నాం. ఏమి చేయడు, ఏమి చెయ్యని వాడు కాదు ఆయన. ఆయనకి ఇంకో పేరు కూడా ఉంది. శిక్ష విధించువాడు ఎవడు చెప్పండి? శిక్ష విధించువాడు ఎవడు? ఆయన పేరేంటి? యేసుక్రీస్తు. తోలు తీసేస్తాడు ఒక్కొక్కడికి. తోలు తీయడానికి రాబోతున్నాడు. ఒక రోజు మన పాపాలకి బలైపోవడానికి వచ్చాడు. అది మొదటి రాకడ. ఇంకో రాకడ జరగబోతుంది. క్రిస్మస్ అనే వేదికను ఎందుకు ఏర్పాటు చేశారు తెలుసా పెద్దలు? ఈ సీజన్కు పేరు పెట్టారు. ఇది సీజన్. ఇది ఏంటది? ఈ నెలంతా ఒక సీజన్. ఆ సీజన్కు పేరు పెట్టారు పెద్దలు. ఏంటి ఆ సీజన్ అంటే? అడ్వాంట్ సీజన్ అని. తెలుసా? అడ్వాంట్ సీజన్ అని పేరుంది పెట్టారు అనుకున్నా. అడ్వాంట్ అంటే రాక, కమింగ్, వచ్చుట అన్న మీనింగ్ ఉంది. ఏంటి అంటే ఇదిగో ఆయన మొదటి రాకని జ్ఞాపకం చేస్తూ రెండవ రాకని హెచ్చరించేది క్రిస్మస్. ఏంటో తెలుసా? ఎందుకంటే ఇదిగో చెప్పినట్టుగా మొదటి రాకడ జరిగింది, చెప్పినట్టుగా రెండవ రాకడ జరగబోతుంది. కాబట్టి జ్ఞాపకం చేయడం ఏంటి తెలుసు? ఇదిగో మొదటి రాకడ చెప్పినట్టుగా వచ్చాడు. ఎలా వస్తానన్నాడో అలా వచ్చాడు. అలాగే చెప్పెళ్ళాడు. మరలా నేను తిరిగి వస్తానని చెప్పెళ్ళాడు. అలా చెప్పెళ్ళిన ఆయన జ్ఞాపకం చేసేది క్రిస్మస్ అంటే అది. కానీ రెండవ రాకడ గురించి ఎక్కడున్నాయి? మొదటి రాకడ ఆనందాలు ఎక్కువైపోయినాయి మనకి. పోనీ ఆ రాకడనైనా సరిగా జ్ఞాపకం చేసుకుంటాం? అది లేదు. ఎక్కడ లేని ఎక్కిలి శాస్త్రాలన్నీ క్రైస్తవ సభల్లో కనబడుతున్నాయి. మీరు గమనించండి. ఆయన మాట అన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు అల్లరికి కర్తగాడు. గుర్తుపెట్టుకోండి. ఆయన అంటాడు, సరసోక్తులైన నా దగ్గర వినబడకూడదు, పిచ్చి వేషాలు ఆయన సన్నిధిలో కనబడకూడదు. ఆయన సామాన్యుడు కాదు. ఆయన గురించి సరిగా తెలుసుకుని ప్రవర్తించడం నేర్చుకోండి. సరైన పెద్దల దగ్గర సరిగా లేకపోతే గుండు గొరికేస్తారు. తెలుసా మీకు? ఏ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి వేషాలు వేయండి, ఏం చేస్తారు? తోలు తీసేస్తారు. ఆయన కలెక్టర్ కాదు. మరి ఎవరాయన? సర్వశక్తుడైన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు. ఆయన ముందు మనం ఏం చేస్తున్నాం మనకు తెలియట్లేదు. ఏం చేస్తున్నాం? ఎలా ఉంటున్నాం?
ఇవేమి తెలియట్లేదు. ఏమనుకున్నారంటే ఆనందంగా గంతులేయడం, ఆనందంగా ఎక్కిలి చేష్టలు చేయడం, మన సంతోషాలకు ఈ క్రిస్మస్ అనేది వేదిక అయిపోతుంది. అందుకే కళాకారులందరూ వచ్చేస్తున్నారు. ఎక్కడికి? క్రిస్మస్ చేయడానికి. కళాకారులు చేసేది కాదు క్రిస్మస్. మరి ఎవరు చేయాలంటే మీరు గమనించండి, మొట్టమొదటిగా క్రిస్మస్ జరిగింది క్రీస్తును ఆరాధించిన వారు, ఆయన పుట్టినప్పుడు ఆరాధించిన వాళ్ళు ఉన్నారు. మొట్టమొదటిగా వాళ్ళే వెళ్ళి క్రీస్తును ఆరాధించారు. ఎవరు వీళ్ళు అన్నప్పుడు బైబిల్ గ్రంథంలో రాయబడుతున్న సందర్భంలోనికి వెళ్ళి చూడగలిగితే లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం, లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం 8వ వచనం నుంచి రాయబడుతున్న మాటలు. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి తమ మందను కాచుకుంటున్నారట. ఏ వేళ? రాత్రి వేళ. మీరు గమనించండి, ఓ సందర్భాన్ని లేవనెత్తి రాస్తున్నాడు ఆయన. లూకా గారు ఒక సందర్భాన్ని లేవనెత్తి, ఏంటి ఆ సందర్భం అంటే, ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు. వీళ్ళందరూ ఎవరు తెలుసు కదా మనకి? ప్రభువుని మొట్టమొదటిగా ఆరాధించిన వాళ్ళు వీళ్ళే. ఇంకా చెప్పాలంటే ఆయన పుట్టుక ఇన్విటేషన్, ఫస్ట్ ఇన్విటేషన్ ఎవరికి వెళ్ళింది తెలుసా? వీళ్ళకి వెళ్ళిందండి. దేవాతి దేవుడు బర్త్డే ఇన్విటేషన్, దేవాతి దేవుడు బర్త్డే ఇన్విటేషన్, ఫస్ట్ ఇన్విటేషన్ ఎవరికి ఇచ్చాడు? వీళ్ళకి ఇచ్చాడు. వీళ్ళకి ఇచ్చాడండి. ఈ లోకంలో ఉన్న వాళ్ళ బర్త్డే ఇన్విటేషన్ ఒకవేళ నీకు వస్తాయేమో. నిజంగా ప్రభు బర్త్డే ఇన్విటేషన్ నీకు వస్తుందా? ఆయన పుట్టినరోజుకి రమ్మని నేను పిలుస్తారా? వీళ్ళని పిలవడానికి సాక్షాత్ ఆయన దూతను పంపించాడు. దేవదూతను పంపించి ఆయన బర్త్డేకి ఎవరిని రమ్మని పిలిచాడు? వీళ్ళని రమ్మని పిలిచాడు. వీళ్ళని రమ్మని పిలిచాడు. అంటే వీళ్ళ క్యారెక్టర్ ఎలాంటిదో మీరు గమనించండి. ఫస్ట్ కూడా ఇన్విటేషన్ ఇస్తున్నారండి. చూడండి, ఆ వ్యక్తికి ఎంత ప్రాధాన్యత లేకపోతే, ప్రాధాన్యత ఇవ్వకపోతే పిలుస్తారు. ఎంత ప్రాధాన్యత ఇవ్వకపోతే, దేవుడు వీళ్ళకి ఎంత ప్రాధాన్యతనిచ్చాడో గుర్తుపెట్టుకోండి. ఎవరు వీళ్ళంటే, ఏం నచ్చేసింది వీళ్ళంటే, వాళ్ళలో కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలు మనం తెలుసుకోవాలి. ప్రభువును ఆరాధించడానికి వచ్చేవాడిలో ఖచ్చితంగా వీళ్ళకు ఉన్నటువంటి లక్షణాలు ఉండాలి. అలా ఉన్న వాళ్ళకే ఆయన ఆరాధించే అర్హత ఉంటుంది. ఎవరిని పడితే వాళ్ళని పిలవడం. ఇంకా మీరు గమనిస్తే నాడు మీరు గమనించండి, హేరోదు ఉన్నాడు. హేరోదు పరిపాలిస్తున్నటువంటి రాజు ఉన్నాడు. పైగా రాజుకున్నటువంటి పేరేంటి తెలుసా? అతడు దేవుణ్ణి నమ్ముకున్నటువంటి రాజు. హేరోదు అంటే ఎవరు అన్యరాజు కాదు, దేవుని నమ్ముకున్నటువంటి రాజు. యోధ మతం పుచ్చుకున్నవాడు, కన్వర్ట్ అయ్యాడట. ఎవరు? రాజు అయ్యాడు. అవడమే కాదు, పైగా దేవాలయాన్ని కట్టించాడు. దేవాలయాన్ని, యెరూషలేము దేవాలయాన్ని కట్టించినటువంటి రాజు. అలాంటి రాజుకు సమాజం ఏ స్థానం ఇచ్చి ఉంటుందో మీరు గమనించండి. ఏ స్థానం ఇస్తారు? ఆ హేరోదుని ఎలా చూస్తున్నారు తెలుసా? నాడు సొలొమోను చూసినట్టు చూస్తున్నారు. ఎందుకంటే ఒకనాడు సొలొమోను కట్టించాడు దేవాలయం, అది పడగొట్టేసిన తర్వాత మళ్ళీ ఎవరు కట్టారు? ఈ హేరోదు కట్టాడు అని. దేవునికి సంబంధించిన ఏ కార్యక్రమానికైనా ఫస్ట్ ఇన్విటేషన్ ఎవరికి వెళ్తుంది? రాజుగారు మనోడే. రాజుగారు మనోడే. మనకున్న దరిద్రం ఇదే కదా. ఏం అవసరంలా. మన ఊర్లో ఎవరైనా ఏదో ఒక అధికారంలోకి వెళ్ళాడు అనుకోండి, ఇక వెంటనే ఇన్విటేషన్లు అన్నీ ఆయనకి వెళ్తాయి. గుళ్ళో ఏది జరిగినా, చర్చిలో ఏది జరిగినా ఫస్ట్ ఇన్విటేషన్ ఆయనకే. ఎందుకంటే ఆయన మనోడే. ఆయన మనోడే. అధికారాన్ని బట్టి, అంతస్తును బట్టి, డబ్బును బట్టి నువ్వు పిలుస్తావేమో. హేరోదుకి దేవుడు ఇన్విటేషన్ ఇవ్వాల. ప్రజలందరూ వాడిని అనుకుంటున్నారు భక్తుడని, కానీ దేవుడు పుట్టినప్పుడు ఆ హేరోదుకి ఇన్విటేషన్ వెళ్ళలేదు, పంపించలేదు దేవుడు. హేరోదు దగ్గరికి పంపించలా. ఇక నాడు పేరొందినటువంటి శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, అధికార గణాంగం ఉంది, సన్హెడ్రిన్ సభ ఉంది, సభలో 70 మంది పెద్దలు ఉన్నారు. ఆ పెద్దల్లో ఎవరికి పంపించలేదు ఇన్విటేషన్. మరి ఎవరికి పంపిస్తున్నాడు? వీళ్ళకి పంపిస్తున్నాడు. వాళ్ళ సింహాసనాల మీద ఉన్నారు,
వాళ్ళు రాజమందిరాల్లో ఉన్నారు, మెత్తడి వస్త్రాలు ధరించుకుని ఉన్నారు, ధరించుకుని రాజమందిరాల్లో విహరిస్తున్న వీళ్ళు ఎవ్వరి దగ్గరికి పంపించలేదు. వీళ్ళు ఎక్కడున్నారట? పొలములో ఉన్నారు. ఏం చేస్తున్నారు? పశువులను కాసుకుంటున్నారు. పశువులను కాసుకుంటున్నారు. ప్రపంచంలో ఎవడు వీళ్ళని గుర్తించడు. ఇంకా చెప్పాలంటే ఏ ఫంక్షన్ కూడా వీళ్ళని పిలవరు. ఏ ఫంక్షన్కి పిలవరు వీళ్ళని. ఏ ఇన్విటేషన్ వీళ్ళ దగ్గరికి రాదు. కానీ ఒకే ఒక్క ఆయన పిలిచాడు. ఆ ఒక్కడు మనం నమ్ముకున్న యేసుక్రీస్తు. మనం నమ్ముకున్నటువంటి దేవుడు. ఆ దేవుడు మాత్రమే ఇన్విటేషన్ ఇచ్చాడు. ఇచ్చి తన పుట్టినరోజుకి పిలవమని పంపించాడు దూతల్ని. కాసుకుంటున్నారట. మీరు ఆలోచించండి, గొర్రెలను కాసుకుంటున్నారంటే వీళ్ళ స్థితి ఏంటి? నెంబర్ 1 అన్నమాట, దీనులు అన్నమాట. నెంబర్ 2 వీళ్ళకి ఎవరు ఏ ఉద్యోగము ఇవ్వలేదన్నమాట. ఎందుకంటే గొర్రెలను కాసుకుని, పశువులను కాసుకుని వృత్తి ఎవరు ఎంచుకుంటారు? తెలివైనవాడు ఎంచుకుంటాడా? లేదు. చదువున్నవాడు ఎంచుకుంటాడా? లేదు. బలమున్నవాడు ఎంచుకుంటాడా? లేదు. కాస్త డబ్బున్నవాడు ఎంచుకుంటాడంటే లేదు. మరి ఎవరు ఎంచుకుంటారంటే ఏమీ లేని వాళ్ళు ఎంచుకునే పనేంటి చెప్పండి? గొర్రెలను కాసుకోవడం. అంటే వీళ్ళ వెనక ఏమీ లేదన్నమాట. వీళ్ళ పేదరికంలో ఉండొచ్చు, వాళ్ళ పరిస్థితులు బాగోలేదేమో, పరిస్థితులు బాగలేదు, వాళ్ళ జ్ఞానం లేదు, చదువు లేదు, అందము లేదు, ఏమీ లేదు కాబట్టి ఇక్కడికి వచ్చారు. ఒకవేళ బలం ఉంటే సైన్యములు పెట్టుకుంటారు, బలం ఉంటే సైన్యానికి తీసుకెళ్ళిపోతారు, తెలివి ఉంటే రాజమందిరాల్లో రాజుగారిని పొగడ్డానికి పెట్టుకుంటారు, సలహాదారుడిగా పెట్టుకుంటారు, పాండిత్యం ఉంటే రాజుగారికి పాటలు రాయడానికి పెట్టుకుంటారు. వీళ్ళకి పాండిత్యం లేదు, జ్ఞానము లేదు, చదువు లేదు, బలము లేదు, ఏమీ లేదు కాబట్టి దేనికి పనికిరాక ఎక్కడికి వచ్చేసారట? గొర్రెలను కాసుకుంటున్నారు. గొర్రెలను కాసుకుంటున్నారు. నాకు తెలిసి నేను అనుకుంటాను వీళ్ళ ఖచ్చితంగా యవనస్తులై ఉండాలి. ఎవరో తెలుసా? యవనస్తులై ఉండాలి. ఎందుకంటే గొర్రెలను కాస్తున్నారు ఏ టైంలో తెలుసా? రాత్రి వేళ. రాత్రి వేళ గొర్రెలను కాస్తున్నారంటే ఏ మృగమైన వచ్చి దాడి చేస్తే ఏ వయసులో ఉన్న వాళ్ళు ఆ పనికి పని చేస్తారు చెప్పండి? యవన ప్రాయంలో ఉన్నవాళ్ళు. యవన ప్రాయంలో ఉన్నారు. మేబీ ఖచ్చితంగా యవన ప్రాయంలో ఉండుంటారు. కానీ యవనస్తులు ప్రభువుకు నచ్చారు. ప్రభువుకు నచ్చారు అంటే మనలాంటి యవనస్తులు కాదన్నమాట. మన ఊర్లో ఉన్నటువంటి యవనస్తులు లాంటి వాళ్ళు కాదని నా ఫీలింగ్. మీ ఊరు గురించి నాకు తెలియదు, మీ యవనస్తులు ఎలా ఉంటారో నాకు తెలియదు. ఒకవేళ వేళలా ఉంటే మీరు ధన్యులు, వేళలా లేకపోతే మీకు ఆరాధించే అర్హత లేదు. నేను సీరియస్గానే చెప్తున్నాను. మీరు ఆరాధనకి పనికిరారు. మీరు ఆరాధించడానికి పనికి రావాలంటే వేళకలా ఉండాలి. ఏముంది వేళలో? ఒకవేళ ఏమీ లేని వేళ్ళు గొర్రెలను కాయడానికి వెళ్ళారు. ఏమీ రాకపోయినా వీళ్ళ భుజాల మీద కుటుంబ బాధ్యత ఉందన్నమాట. ఎందుకు గొర్రెలను కాస్తున్నారు? ఎందుకు కాస్తున్నారు అంటే కుటుంబాన్ని పెంచే బాధ్యతను ఎక్కడ వేసుకున్నారు? భుజాల మీద వేసుకున్నారు. నేడు యవనస్తులు ఎలా ఉన్నారు? కుటుంబ బాధ్యతలు భుజాల మీద ఉన్నాయా? ఏలే అమ్మ నాన్న భుజాల మీద ఎక్కి తిరుగుతున్నారు సిగ్గు లేకుండా. సిగ్గు లేకుండా తాళ్ళ ఎదుగుద్ది కూతురు. అమ్మ ఇల్లు తుడు అంటే రాదు, బట్టలు ఉతికంటే రాదు, వంట చేయంటే అస్సలు రాదు. వాళ్ళు చేస్తే చేస్తారా వంటదంటే? ఏమీ రాదు. గాడిదలే ఎదిగావు మరేమొచ్చు? ఏమి రాదు. తెల్లవారు పొద్దున్నే లేచి పాచిమొకంది ఆమె అని పిలవడం వచ్చు, కాఫీ అని. తప్ప నడిచి ఇంకేం రాదు. మరి ఏళ్ళు పురుషులు, వీళ్ళకేమొచ్చు? రోడ్లు అంటే తిరగడం వచ్చు అంతే, గాలికి తిరగడం తప్ప ఒక్కడ పనికి పనికిరాడు. ఒకప్పుడు వయసు వచ్చేసరికి పనులు వచ్చేవి. మరి ఈరోజు కనీసం నీళ్ళు తిండి తీసుకురావడం కూడా రావట్లేదు ఎవరికి. మళ్ళీ పైగా నామోసి పని చేయడానికి నీళ్ళు తెమ్మనండి, తిన్ని తీసుకురావడానికి ఎక్కడ లేని సిగ్గుపడిపోతారండి. వాటర్ తినమంటే అమ్మ కానీ నాన్న కానీ పని చెప్తే షాపు దగ్గర పంపిస్తే సిగ్గుపడిపోతాడు. ఏ షాపు దగ్గర? కిరాణా షాపు దగ్గరికి వెళ్ళడానికి సిగ్గు అబ్బాయికి, బ్రాందీ షాప్ దగ్గరికి వెళ్తాను మాత్రం సిగ్గు మాత్రం ఉండదు.
కిరాణా కొట్టు దగ్గరికి వెళ్తాడు, దేనికి వదిలేస్తాడు? సిగరెట్ నిలదీసి మరీ కాలుస్తాడు. అప్పుడు సిగ్గుపడ్డావు. ఏం తేవడానికి? పప్పు తెమ్మానంటే తెగ మెలేడిపోతారండి. నూనె ప్యాకెట్ తెమ్మానండి, ఆ ప్యాకెట్ తేవడానికి దారంట వచ్చేటప్పుడు ఎంత బాధో. కానీ బీర్ చేసా ఇచ్చుకుని ఫోటో ఒకటి తీసి ఫేస్బుక్లో పెట్టమంటే దానికి మాత్రం సిగ్గు ఉండదు. దేనికి సిగ్గుపడతారు? పని చేయడానికి సిగ్గుపడుతున్నారు. సిగ్గుపడలేదా? సిగ్గుపడుతున్నారు ఈరోజు. సరైన పని. అందుకే ఏదైతే సిగ్గుపడకుండా చెయ్యాలో దాని యందు సిగ్గుపడతలేదు. సిగ్గుపడవలసిన వాటి యందు అతిశయపడుతున్నారట. అతిశయపడవలసిన వాటి యందు సిగ్గుపడుతున్నారు. కుటుంబంలో పని చేయాలంటే బాధ, ఏదైనా పని చెప్తే బాధ, పనికి వెళ్ళమంటే బాధ. అందుకే 25 ఏళ్ళు వచ్చిన అబ్బాయికి ఏ పని ఉండదు. పాకెట్ మనీ మాత్రం నాన్నగారు ఇవ్వాలి. ఇవ్వకపోతే ఇస్తే పాకెట్ మనీ అవుద్ది, లేకపోతే నాన్నగారు పాకెట్లో నుంచి దొంగతనం చేసి తీసుకుంటాడు. ఇది నేడున్నటువంటిది. వీళ్ళు అలాంటి వాళ్ళు కాదు. ఆ వయసులోనే కుటుంబ బాధ్యతలు మేదేసుకున్నారు. ఎందుకంటే పనికి వెళ్ళారంటే కుటుంబ బరువును మీదకెత్తుకున్నారు, భుజాల మీదకెత్తుకున్నారు. అందుకు వెళ్ళారు. పైగా ఏ టైంలో తెలుసా? రాత్రిపూట పొలంలో ఉన్నారు. మీరు ఆలోచించండి, ఇప్పుడు కూడా మన పిల్లలు పొలాల్లోనే ఉన్నారు. ఏ వేళ? రాత్రి వేళ. దేనికి? పశువులు గాయడానికా? కాదు. మరి దేనికి? కొన్ని చోట్ల ఇలా సువార్తలకు వెళ్తుంటే, మీటింగ్స్కి వెళ్తుంటే దెయ్యాలా కనపడతారండి. సెల్ ఫోన్ లైట్ అవుట్ వేసుకుని చాలా మధ్యలో. ఏదో దేవుడి మీద నమ్మకం ఉంది కాబట్టి ధైర్యంగా తిరుగుతున్న దెయ్యాలు కాదని. హార్ట్ అటాక్ ఉన్నోడు చచ్చిపోతాడు వీళ్ళని చూసి. అర్ధరాత్రి ఏం చేస్తున్నావు? ఈ రౌండ్ టేబుల్ వేస్తాడు వీడు చుట్టూ. ఈ టేబుల్ వేసి ఫుల్గా తాగుతున్నారు. ఎప్పటిదాకా? మన వాళ్ళు రాత్రి వేళ పొలాల్లో ఉండి చేసే పనులు ఇవి. మరి ఏలో వీళ్ళు చేసే పని ఏంటి? మన వాళ్ళు పెట్టారట. ఏంటది? సిట్టింగ్ వేద్దాం రారా బా. ఏ సిట్టింగ్ వేయడానికి వీళ్ళు వెళ్తారు. వీళ్ళు వెళ్ళింది సిట్టింగ్ వేయడానికి కాదు. మరి దేనికి? కావలిగాయడానికి, పశువులను కావలిగాయడానికి వెళ్ళారు. ఎంత బాధ్యత కలిగిన వాళ్ళు చూడండి. అది మరలా చెప్తున్నాను, బాధ్యతలు లేని వాళ్ళంటే దేవుడికి చెడ్డ చిరాకు. మీరు బాధ్యత లేకుండా బతకండి, దేవుడు ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని దగ్గరకు కూడా రానివాడు. సోమరి రండి సన్మానం చేస్తానన్నాడా? దాని దగ్గరికి వెళ్ళన్నాడు. దేని దగ్గరికి? సీమ దగ్గరికి. సీమ అని చదువుకోవడం కాదు. దేవుడు అంటాడు, నీకు బుద్ధి లేకపోతే దాని దగ్గరికి వెళ్ళు, పని రాకపోతే దాని దగ్గరికి వెళ్ళు. పని పాట లేని వాళ్ళకి ఎక్కడికి వెళ్ళమన్నాడు తెలుసా? చీమల దగ్గరికి వెళ్ళండి. అది ఎంత ఉంది? ఉప్పు అంటే ఎగిరిపోద్ది. మరి నువ్వెంత ఉన్నావు? ఎంతున్నా నీకు పని లేదు, అంతున్న దానికి పని ఉంది. ఎన్ని గంటలు పని చేస్తుంది తెలుసా? 19 గంటలు పనిచేస్తుందట చీమ. ఎన్ని గంటలు? మనోళ్ళు 19 గంటలు పడుకుంటారు. 5 గంటలు ఏం చేస్తారు? తిని తిరుగుతారు. అందుకే దాని దగ్గరికి వెళ్ళమన్నాడు. దాని దగ్గరికి వెళ్ళండి. పని చెయ్యని వాళ్ళన్నా, పని రాని వాళ్ళన్నా దేవుడికి చెడ్డ జరాకు. పని చేసేవాళ్ళు కావాలి ఆయనకి. పని చేసేవాళ్ళు కావాలి, పని వచ్చిన వాళ్ళు కావాలి. వాళ్ళ పనుమంతులు వెళ్ళు. భుజాల మీద బరువు బాధ్యతలు వేసుకుని బతుకుతున్నవారు. బరువు బాధ్యతలు. అందుకే ఒకప్పుడు పిల్లలు ఎదిగితే తల్లిదండ్రులు రిలాక్స్ అయిపోయేవారండి. అందుకే పెద్దలు ఎవరైనా వచ్చినా ఎదిగిన కొడుకుని కానీ కూతురుని కానీ చూస్తావు డైలాగ్ అనేవారు, నీకేంట్రా చెయ్యందొచ్చినా కొడుకున్నాడు, నీకేంటమ్మా చెయ్యందొచ్చినా కూతురుంది. హాయిగా నువ్వు పడుకుంటే కూతురు చేసి పెట్టేస్తుంది. అబ్బాయి నీకేంట్రా నువ్వు ఇంట్లో కూర్చున్నా మీ అబ్బాయి వెళ్ళి చక్కబెట్టుకొస్తా. మరి ఇప్పుడు చూడండి ఎలా ఉందో తరం. మళ్ళీ వీళ్ళందరూ వచ్చేస్తారు ఎక్కడికి? క్రిస్మస్ చేయడానికి. వీళ్ళందరూ వచ్చేది, ఈ బ్యాచ్ అంతా వచ్చేస్తుంది. ఈ బ్యాచ్ ఆయన ఎట్టి పసిలో దగ్గరికి రానివ్వడం.
దగ్గర రానివాడు ఆయన. వీళ్ళకి ఎందుకు చెప్తున్నాడంటే, ఇదిగో బాధ్యతలు భుజాల మీద ఉన్నాయి వీళ్ళకి. బాధ్యత కలిగిన వీళ్ళు ఏం చేస్తారంటే తమ మందను కాచుకొని చుండగా. నెక్స్ట్, ప్రభువు దూత వారి వద్దకు వచ్చి నిలిచాను. ఎవరు? ప్రభువు దూత. మీరు గమనించండి, ప్రభువుకి దూతలు ఉన్నాయి. ప్రభువుకే కాదు, సాతాను ఉందే, సాతానుకు కూడా దూతలు ఉన్నాయి. తెలుసా? పౌలు గారు అంటాడు, నా శరీరములో ఒక ముళ్ళుంది. ఎలా ఉంది తెలుసా? సాతాను యొక్క దూతలా ఉంది. మీరు ఆలోచించండి, ఈరోజు యవనస్తుల పక్కన ప్రభు దూత నిలబడిందా? ఎవరు? ఎలా చెప్తారు సాతాను దూత అని? చెప్పండి, ఎలా చెప్తారు? సాతాను దూతని బాగానే సీరియస్గా చెప్పారు. సాతాను దూత నేటి యవనస్తుల చుట్టూ తిరుగుతుందని ఎలా చెప్తారు? తెలుసా? సాతాను దూత ఉంటే జబ్బులు ఉంటాయి. అబ్బాయికి 10 ఏళ్ళగా కళ్ళజోడు వచ్చింది అనుకోండి, 25 ఏళ్ళకి అన్నీ అయిపోయినాయి అనుకోండి, షుగరు బీపీ అన్నీ వచ్చేస్తే అర్థం ఏంటి తెలుసా? సాతాను దూతే కదా, సమూహం అంతా వీడి చుట్టూరే తిరుగుతుంది అని అర్థం. బలహీనతలకి పెట్టిన పేరు, అందుకే బలహీనతకు చెప్పాడు ఆయన. పౌలు గారు ఏమన్నాడు తెలుసా? నా శరీరంలో ఒక బలహీనత ఉంది. ఆ బలహీనత దేని వల్ల వచ్చింది? సాతాను యొక్క దూత వల్ల. ఈరోజు మనకి బీపీలు ఎవరికి? పొద్దున్నే లేచి గ్యాస్ ట్యాబ్లెట్లు వేసుకున్నారట. ఏ వయసుకి? గ్యాస్ ట్యాబ్లెట్ వేస్తున్నావా? తింటే అరగదు, అరిగితే తినలేవు. ఏంటి పరిస్థితి? ఏంటి? షుగర్ అండి, వచ్చేస్తాయి. మరి ఎందుకో తెలుసా? నీ పక్కన నిలబడింది సాతాను దూత. మనం మంచివి చేస్తే ప్రభు దూత వస్తుంది. మనం పనికిమాలిన వేషాలు వేస్తే ఏ దూతలు ఉంటాయి? సాతాను దూతే ఉంటుంది. నేడు ప్రతి వాడు చుట్టూ తిరుగుతుంది ఇదే, ప్రతి వాడు చుట్టూ. అందుకే ఇదిగో వయసు రాకముందే, వయసు అవ్వకముందే జబ్బులు నేను వెంటాడేస్తానంటే అర్థమేంటి తెలుసా? సాతాను దూత నిన్ను వెంబడిస్తుంది. కానీ వీళ్ళ దగ్గరికి సాతాను దూత రాలేదట. మరి ఎవరు వచ్చారు? ప్రభువు దూత వచ్చింది. దేవునిలో ఉంటే ప్రభువు దూత. అందుకే దేవునిలో ఉన్నవాడు ఎలా? నూతన బలం పొందుతాడు. తెలుసు కదా మనకి, యవనస్తులు తప్పక తొట్టిల్లుతారు. దేవుని యందున్న వాళ్ళు నూతన బలం పొందుతారు. దేవునిలో ఉన్నవాడు బలంగా ఉంటాడు. ఎప్పటిదాకా బలంగా ఉంటాడంటే, మోషే గారి గురించి దేవుడిచ్చిన సాక్ష్యం, ఆయనకు 120 సంవత్సరాలు వచ్చిన ఆయన కాలు సత్తువ తగ్గలేదు, దృష్టికి మాంద్యము రాలేదు. మరి మనకి హర్షదృష్టి, తర్వాత దూరదృష్టి, అన్ని జబ్బులు వచ్చేసినాయి మనకి, అన్ని గుడితనాలు వచ్చేసినాయి. ఎందుకు? వాక్యం చదివితే రావు. మనకి వాక్యం చదవం, మరేం చదువుతాం? చెత్తంతా ముందేసుకుని చూసుకోవడం. ఏంటది? ఈ దిక్కుమాల సెల్ ఫోన్ వచ్చిన తర్వాత అంతకుముందే సగం కళ్ళిపోయినాయి, ఇప్పుడు గుర్తుకుపోయినాయి. ఏముంటాయి? వాళ్ళకి వయసు అయిపోయినా శత్రువు తగ్గలేదు. మరి మనకి వయసు రాకముందే శత్రువు లేదు. ఇలా అయిపోయింది. ఇదిగో తెలుసా? సాతాను దూతలు మన పక్కన ఉన్నారు. మరి వాళ్ళ దగ్గర ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడ్డారు. మీరు గమనించండి, వీళ్ళ మంచోళ్లే కానీ వీళ్ళలో ఒక మైనస్ ఉంది. ఏంటదంటే, భయపడాల్సిన దానికి భయపడలేదు, కానీ భయపడకూడని దానికి భయపడుతున్నారు. వీళ్ళు ఎక్కడున్నారు? పొలంలో ఉన్నారు. ఏ వేళలో ఉన్నారు? రాత్రి వేళ చీకటికి ఖచ్చితంగా భయపడాలి, అవునా? పైగా గొర్రెలను కాస్తున్నారంటే తోడేలు వస్తుందేమో భయపడాలి, పులి వస్తుందేమో భయపడాలి. కానీ వాటికి దేనికి భయపడలేదు. వాటి నుంచి గొర్రెలను కాపాడడానికి ధైర్యంగా నిలబడిన వీళ్ళు ఒక దానికి మాత్రం భయపడుతున్నారట. దేనికి? ప్రభువు దూత రాగానే భయపడతారు. ఎందుకో తెలుసా? ప్రభువు దూత ఎప్పుడైతే వచ్చిందో మిక్కిలి ప్రకాశవంతమైన వెలుగు వచ్చేసిందట. ఏం జరుగుతుందంటే రాయబడిన మాట మరలా, వారి చుట్టూ ప్రకాశించినందున, ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడ్డారు. అప్పటి వరకు చీకటిని చూసి కదా భయపడాలి, చీకటికి భయపడలేదు. చీకట్లో ఉన్న వీళ్ళకి ఏమొచ్చింది? వెలుగు వచ్చింది.
చీకట్లో వెలుగు రాగానే ఏమవ్వాలి చెప్పండి? ఫర్ ఎగ్జాంపుల్, కరెంటు పోయింది అనుకోండి, చీకటి వస్తుంది. చీకట్లో భయపడతాం. వెలుగు వస్తే అమ్మయ్య, తిరిగి కరెంటు చేసింది అనుకోండి, అమ్మయ్య అనుకుంటాం. అలాంటిది చీకట్లో ఉన్న వేళకి వెలుగు రాగానే ఏం రావాలి? ధైర్యం రావాలి. కానీ వెలుగును చూసి ఏమవుతున్నారట? భయపడుతున్నారట. అదేనండి మనకున్నది. భయపడాల్సిన దానికి భయపడం, భయపడకూడని దానికి భయపడతాం. సినిమాకి వెళ్తాను భయపడతారా? యంగ్ పీపుల్, యూత్ మీరందరూ సినిమాకి వెళ్తాను భయపడతారా? భయపడరు. సిట్టింగ్ వేయడానికి భయపడతారా? భయపడరు. బూతులు మాట్లాడడానికి భయపడతారా? భయపడరు. పనికి మాలిన కార్యాలు చేయడానికి దేనికి భయం ఉండదు. సరే, బాప్తిజం తీసుకుంటారా? బాప్తిజం ఇప్పుడు మెసేజ్ అయిపోయిన తర్వాత మీ అందరికీ బాప్తిజం తీసుకోవాలని ఎంతమంది ఉన్నారు? మళ్ళా చెప్తున్నాను, బాప్తిజం తీసుకోకుండా ఇక్కడ పాట పాడిన వాళ్ళు కానీ, వాక్యపట్నాలు చేసిన వాళ్ళు కానీ, ఈ క్రిస్మస్ చేసేవాళ్ళు నిజంగా బాప్తిజం తీసుకుని చేస్తున్నారా? తీసుకున్నారా? లేవు. సిగ్గు లేకుండా చెప్తా మనం తీసుకోలేదా? మరి సిగ్గు లేకుండా తీసుకొని నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఎవరు ఆరాధించాలి చెప్పండి? ఎవరు ఆరాధించాలి? బాప్తిజం తీసుకుని రక్షణ కలిగిన వాడు ఆరాధించాలి. రక్షణ లేదంటే అర్థమేంటి తెలుసా? రక్షణ దేంతో పోల్చాడుకున్నారు? దేవుడు వస్త్రంతో పోల్చాడు. ఇప్పుడు రక్షణ అనే వస్త్రం లేకుండా ఇక్కడికి వచ్చి నువ్వు నిలబడి ప్రార్థన చేసినా, పాట పాడినా, వాక్యం చదివినా చెప్పండి, ఏం లేదు. నీకు బట్టలు లేకుండా ఏం చేస్తున్నావు నువ్వు? మేము బట్టలు బలి వేసుకొచ్చాం అనుకుంటారు మీరు. ఒకవేళ మీరు వేసుకొచ్చిన బట్టలు వీళ్ళందరికి కనబడతాయి, కానీ దేవుని కంటికి ఎలా కనబడుతుందో తెలుసా? ఒకవేళ మీకు రక్షణ లేకపోతే ఎలా వచ్చేసావు నువ్వు? ఎలా వచ్చావు? బట్టలు లేకుండా వచ్చావు, దిగంబరగా వచ్చావు. వచ్చి ఏం చేస్తున్నావు? చర్చిలో నిలబడి ఆరాధన చేస్తున్నావు. దేవుడు ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? అందుకే అన్నాడు, నువ్వు దిక్కుమాలినోడివి, దిగంబరివి. పైగా నువ్వు దిక్కుమాలినోడివి, దిగంబరం అన్న సంగతి నీకు తెలియదు. ఏమనుకుంటున్నావు? నాకు డబ్బు ఉంది, ధన సమృద్ధి ఉంది, నాకు జ్ఞానం ఉంది, వెండి ఉంది, బంగారం ఉంది అనుకుంటున్నావు. అందుకే ఆ బంగారాన్ని మెళ్ళేసేసుకుని ఆ వెండిని చేతులు తగిలిచ్చేసుకుని వచ్చి మనం పాటలు పాడుతూ ఉంటాం. ఒకవేళ అలా పాడితే మీ సంఘం మురిసిపోద్దేమో, మీ సిఆర్ గారు మురిసిపోతారేమో, మీ పాస్టర్ గారు మురిసిపోతారేమో, మీ అమ్మ నాన్న మురిసిపోతారేమో, మీ సంఘ పెద్దలు మురిసిపోతారేమో. కానీ దేవుడు అంటాడు చెయ్యి అంటాడు. చెయ్యి అంటే కాదు, మొఖాన్ని ఉమ్మేస్తాడు. మరి బట్టలు లేకుండా తిరుగుతున్నారా నా ముందు? ఈరోజు బట్టలు లేకుండా తిరుగుతున్నారా? బట్టలు లేకుండా వచ్చేస్తాం మనం. ఏం లేదు, రక్షణ లేదు. పోనీ తీసుకోవాలని తెలీదా? తెలుసు. తీసుకోవడానికి మనకి ఏంటి చెప్పండి? భయం. దేనికి భయం? అమ్మో తీసుకుంటే రేపటి నుంచి తప్పు చేయకూడదు. ఇదేం భయం అండి? దిక్కుమాలిన భయం. దేనికి భయపడాలి, దేనికి భయపడకూడదు? దేనికి భయపడాలి తెలుసా? పాపం చేయడానికి భయపడాలి, సినిమాకి వెళ్ళడానికి భయపడాలి, సిట్టింగ్ చేయడానికి భయపడాలి, బూతులు మాట్లాడడానికి భయపడాలి. పాపం చేయడానికి భయపడాల్సిన మనం దానికి భయపడం. దేని భయపడతాం? పొరపాటున అమ్మా బాప్తిస్మం ఇస్తానమ్మా, బాప్తిస్మం ఇస్తాను రారా అని పాస్టర్ గారు పిలిచారనుకోండి, తుపాకి దెబ్బకు దొరకరు మీరు. పరారైపోతుంది. ఎందుకంటే భయం మనకి. రక్షణ అంటే భయం మనకి. రక్షణ లేకుండా బతకడం అంటే సరదా మనందరికీ. ఏంటి భయం? దేనికి? బతకలేవని భయమా? బతకడానికి ఆయన ఏమన్నాడు తెలుసా? నీ అంతటి నువ్వు బతకలేవు, కానీ నా పరిశుద్ధాత్మ నీకు తోడుగేస్తాను, నువ్వు బతకగలవు, నిన్ను బతికించే బాధ్యత నాది, నా దగ్గరికి రక్షణ తీసుకుని రా, నేను రక్షణలో నడిపించే బాధ్యత నాదంటాడు. కానీ భయపడతామో? భయపడతాం. వీళ్ళు కూడా అంతే. చీకటిని చూసి భయపడలా, మరి దేన్ని చూసి? వెలుగుని చూసి భయపడుతున్నారంటే, వెలుగుని చూసి భయపడుతున్నారు. అప్పుడు దేవదూత మోటివేట్ చేస్తుంది చూడండి. నేడు పాస్టర్లు కూడా చేసేది ఇదే, చెయ్యాల్సింది కూడా ఇదే, చెయ్యాల్సింది ఇదే. దేవదూత అంటుంది, అయితే ఆ దూత భయపడకండి, చీకటి కదా భయపడాలి, వెలుగుకి ఎందుకు భయపడుతున్నారు? పాపం చేయడానికి కదా భయపడాలి, రక్షణకి ఎందుకు భయపడుతున్నారు? అదే చెప్తున్నాను, బాప్తిజం తీసుకోవడానికి భయపడకండి. మరలా చెప్తున్నాను, వచ్చే సంవత్సరం పండగ చేయాలంటే మీకు ఏం ఉండాలి? ఇప్పటి వరకు తెలియకపోతే చెప్తున్నాను కదా, వచ్చే సంవత్సరం తీసుకుని చేయండి.
తీసుకుని బ్యాప్తిసం తీసుకొచ్చేయండి. భయం వేస్తుందా బతకలేమని చెప్తున్నాను, భయపడకండి. అప్పుడు ఆ దూత, ఇప్పుడు నేనే మీ దూతను. భయపడకండి. మిమ్మల్ని నడిపించేది దేవుడు, మిమ్మల్ని నడిపించేది, పవిత్రంగా కాపాడేది దేవుడు. ఇక్కడ మరియమ్మ గారు యవనస్తురాలు కదా, యేసేపు గారు యవనస్తురాలు కదా, యవనస్తుడు కాడా? వాళ్ళు ఎందుకు బతికారు? దావీదు యవనస్తుడు కదా. మనం అనుకుంటాం ఎప్పుడో ముసల్తానం వచ్చేసిన తర్వాత అప్పుడు తీసుకున్నాను. అప్పుడు కాదు, నువ్వు యవనంలోనే తీసుకో, నిన్ను నిలబెట్టేది దేవుడు. భయపడకండి, బాప్తిసానికి భయపడకండి, బయట పాపం చేయడానికి భయపడండి, దానికి భయపడండి. నిజంగా భయపడాల్సిన దానికే, ఏ పాపం చేయడానికన్నా ముందు భయపడండి. అంతేగాని అక్కడ మాత్రం సరదాగా సంతోషంగా చేయకండి, అది మంచిది కాదు. ఏదో ఒక రోజు మిమ్మల్ని ఎత్తుకుపోతుంది. కానీ రక్షణ మీ చుట్టూ కంచేసి కాపాడుతుంది. కాపాడేదానికి భయపడతాం, ఎత్తుకుపోయేదానికి ఎదురెళ్తాం. ఎత్తుకుపోయే పాపానికి ఎదురెళ్తున్నాం, కానీ కాపాడే రక్షణ చూసి భయపడుతున్నాం. మళ్ళా దూత చెప్పిన మాట, భయపడకండి. ఇదిగో ఇది న్యూస్. ఇప్పుడు చెప్తున్నారు గుడ్ న్యూస్. ఏంటదంటే, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకే, అందరి కొరకు. ఏ రోజు కొరకు కాదా? కాదు. శాస్త్రులు పరిచయల కొరకు కాదా? కాదు. ప్రస్తుతానికి మీ కొరకే. అధికారులకి మంత్రులకి కాదు, మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. మీ కొరకు పుట్టాడు. మరి వాళ్ళ కొరకు ఎందుకు పుట్టలేదు? సరే, వీళ్ళని ఎందుకు పిలుస్తున్నాడు, వాళ్ళని ఎందుకు పిలవలేదు అంటే, వీళ్ళెవరో తెలుసా? వీళ్ళెవరు? పశువుల కాపర్లు. మరి వాళ్ళెవరు తెలుసా అండి? వాళ్ళ పశువులు. మీకు మరలా అర్థమైంది, అర్థం కాలేదు? వీళ్ళెవరు? పశువుల కాపర్లు. ఏ రోజు ఒకవేళ రాజేమో అందరికంటికి, కానీ దేవుని కంటికి ఎలా కనపడతాడు తెలుసా? మరి ఆడు పశువురా, వాడు పశువు. శాస్త్రులు పరిచయులు మనుషుల కంటికి గొప్పగా కనబడుతున్నారేమో, కానీ దేవుడు అంటాడు శాస్త్రులు పశువులు, పరిచయులు పశువులు. నా వాక్యం విననివాడు, నా వాక్యం పాటించిన ప్రతివాడు పశువులు. అది ఆ పశువుల దగ్గరికి వెళ్ళా. మరి ఎక్కడికి? ఈ పశువుల కాపర్ల దగ్గరికి వచ్చాడు. ప్రభు ఎవరిని పిలుస్తాడు? పశువుల కాపర్ని పిలుస్తాడు. ఎవరిని పిలవడు? పశువుల్ని పిలవడు. ఎవరి పశువులు అంటే, బైబిల్ చక్కగా ఒక స్టేట్మెంట్ ఇస్తుంది. ఆ స్టేట్మెంట్ మీరు గమనించగలిగితే, కీర్తన గ్రంథం 94వ కీర్తన, కీర్తన గ్రంథం 94వ కీర్తన 8వ వచనం, జనులలో మనుషులనట పశుప్రాయులు కూడా ఉన్నారట. జనులలో పశుప్రాయులారా దీన్ని ఆలోచించండి అన్నట్టు. దీన్ని ఆలోచించండి. బుద్ధిహీనులారా మీరెప్పుడు బుద్ధిమంతులు అవుతారు అని క్వశ్చన్ చేస్తున్నాడు. జనులు ఎవరున్నారు? పశుప్రాయులు. ఎవరి పశుప్రాయులు అంటే, సామెతల గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం. శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు, గర్దింపును అసహించుకునేవాడు పశుప్రాయుడు అన్నట్టు. ఇక్కడ లిస్ట్ చెప్తున్నాడు ఏంటంటే, శిక్షను ప్రేమించువాడు జ్ఞానాన్ని ప్రేమిస్తారట. శిక్ష అంటే ఏంటి? శిక్ష అందేనంటారు, బాధన కలిగించేది శిక్ష. శిక్షను ప్రేమిస్తాడు ఎవడన్నా? ఎవరు ప్రేమిస్తారు? మీ మీద పూలు జల్లితే ప్రేమిస్తారు, బెత్తమిచ్చుకుని బాత్తే ప్రేమిస్తారా? ప్రేమించరు. అది మనకి స్కూల్కి వెళ్ళిన ఏ టీచర్లు నచ్చుతారు? మనం ఏమి అన్న టీచర్లను, భలే మంచోడు అన్నాడు, ఏం చేసినా ఆడు మంచోడు కదా ఆడు, కానీ ఆడే మనకు నచ్చుతాడు. మనం ఏదన్నా తేడా చేస్తే తోలు తీసేసేవాడు అనుకోండి,
అసలు ఆ టీచర్ అసలు మంచోడు కదండి అంటారు. దేనికి? తప్పు చేస్తే శిక్షిస్తాడు. శిక్షించేవాడిని ప్రేమించం, కానీ ఇక్కడ అన్నాడు శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమిస్తాడు. మరి ఎవరు రెండో జాబితా అంటే గర్దింపుకు లోబడ్డట. మీరు గమనించండి, మనకు కూడా ఎవరు నచ్చుతారో తెలుసా? క్లాసులు పీకే వాళ్ళు నచ్చరు. గర్దింపు అంటే క్లాసే, మెసేజ్లు నచ్చం మనకి. మరి ఏం కావాలి? ఎంటర్టైన్మెంట్ కావాలి, ఎంటర్టైన్మెంట్. అందుకే వాక్యం అనేసరికి ఏమొస్తుంది చెప్పండి? ఈ క్లాస్ ఏంటండి బాబు. క్రిస్మస్లకి ఈవెంట్లు వచ్చేసినాయి చూసారా? ఏంటా ఈవెంట్లు? స్కిట్లు, డ్యాన్సులు, ఇవన్నీ దేనికి అనుకుంటున్నారు? ఉపదేశాలు నచ్చం మనకి. ఉపదేశాలేం గర్దింపులు, గర్దింపులు. మ్యాక్సిమం నేను కూడా నచ్చను, సీరియస్గానే చెప్తున్నాను. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. ఎందుకంటే కామెడీ చేసే స్పీకర్ మీకు భలే నచ్చుతాడు. భలే వచ్చాడండి, భలే నవ్వించాడండి, భలే నవ్వించి వెళ్ళిపోయాడు. కడుపు ఉబ్బిపోయిందా? చచ్చిపోతావు ఇంకా ఉబ్బితే, పోతావు. అవి నచ్చుతాయి మనకి, అవి నచ్చుతాయి. అందుకే వాకింగ్ చెప్పమంటే చెప్పరండి. పాస్టర్ గారు 4 జోకులు చెప్తే తెల్లారే జ్ఞాపకం చేసుకుని మళ్ళీ పగలబడి నవ్వుతుంటారు. చెప్పిన ఆడికి సిగ్గులేదు, నీకు అంతకన్నా సిగ్గులేదు. మనకు బాగా నచ్చినాయి. మనకి ఇలా ఎంటర్టైన్ చేసేవాళ్ళు కావాలి. అందుకే స్పీకర్లో ఏ స్పీకర్లో వచ్చేసారు ఎంటర్టైన్ చేసేవాడు. ఆ మధ్యకాలంలో ఎవరో మిమిక్రీ కూడా చేశాడట. ఎవరు? పాస్టర్ గారు. దావీదు గారిని చేయలే మిమిక్రీ. మరి ఎవరిని చేశారు? చిరంజీవి గారిని చేశాడట. సినిమా యాక్టర్లు మిమిక్రీ చేస్తున్నారు. ఎందుకు? మీకు ఏం కావాలి? ఎంటర్టైన్మెంట్. మీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం కోసం స్పీకర్లు కూడా అలాగే తయారవుతున్నారు. మిమ్మల్ని మెప్పించాలి, మిమ్మల్ని ఒప్పించడం కోసం ఎంటర్టైన్ చేయించాలి మిమ్మల్ని. అది ఇష్టం. అలా ఎంటర్టైన్మెంట్ కోరుకునే వాళ్ళకి ఓ పేరు ఉంది, చెప్పండి. ఎంటర్టైన్మెంట్ కోరుకునే వాళ్ళకి దేవుడు పెట్టిన పేరు ఎవరు? పశువులు. పశువులు. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఇక్కడికి వాక్యం కోసం వచ్చిన వాళ్ళు మనుషులు. నెక్స్ట్ స్కిట్లు ఉన్నాయా? డాన్సులు ఉన్నాయా? వాటి కోసం వచ్చిన వాళ్ళు ఎవరు? ఎవరు? చెప్పుకోండి, మీరే చెప్పండి. మళ్ళీ ఆ బంగారు మాటలు నాకెందుకు? వాక్యం కోసం వచ్చిన వాళ్ళు మనుషులు. మిగిలిన ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చిన వాళ్ళందరికీ దేవుడు పెట్టిన పేరేంటి తెలుసా? పశువులు రా మీరందరూ, పశువులు రా మీరందరూ. లోకంలో ఎంటర్టైన్మెంట్, చివరికి దేవుని దగ్గర కూడా ఎంటర్టైన్మెంట్లు ఎక్కువైపోయినాయి. అందుకే నానేదని చెప్తాను కూడా ఎక్కుద్ది బుర్రకి. ఒరే అలా కాదు, ఎలా బతకాలంటే మళ్ళీ మొదలెట్టేశాడండి. నసా నసా. పాస్టర్ గారు ఎదురొస్తే నసా. మనకి బుద్ధి చెప్పేవాడు ఎవడైనా సరే మనకు నచ్చడు, మనకు నచ్చదు. మరి ఎవరు నచ్చుతారు? అందుకే మనం ఏర్పాటు చేసుకున్నాం. మనకి హితోపదేశాలు చేసేలా ఉన్నారు లోకంలో. ఎవరంటే ఫిల్మ్ యాక్టర్లు. ఈ దిక్కుమాల సినిమాల్లో మనకు నేర్పిస్తారు కదా. ప్రభు అంటాడు ఏమని? తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడు. లోకం ఇంకోటి చెప్పింది, మధ్యకాలం బాగా ఫేమస్ అయిపోయింది ఒక్కొక్కడికి. అసలు తగ్గేదే లేదంట. గడ్డం కోక్కుంటూ మరీ చెప్తున్నారు తగ్గేది లేదని. తలక ఎలా తిప్పుతారు, ఆ తలకే తీసేస్తారు, లేదంటే ఆ తలకే వెనక్కి తిప్పేస్తారు. ఎప్పుడు అప్పుడు ఎలా తగ్గో తెలుస్తుంది. అంత లేడండి ఒక్కొక్కడు. కొడితే మేకి దిగినట్టు దిగిపోతారు భూమిలోకి. తగ్గరట, తగ్గరా. అలా నందుకు లోపలేసేసారు ఆయన్ని. ఈ డైలాగ్ నేర్పించిన ఆయన్ని. మనకి ఎలాంటి వాళ్ళు నచ్చుతారు? ఇలాంటి వాళ్ళు భలే నచ్చుతారండి మనకి. అందుకే వాళ్ళకి కటౌట్లు పెడతాం, వాళ్ళకి పూలాభిషేకాలు, పాలాభిషేకాలు, రక్తాభిషేకాలు కూడా చేసేస్తున్నారు. లీటర్ రక్తాలు తీసి చెయ్యి. ఇలాగే చేయండి. ఇలా చేసే వాళ్ళందరికీ దేవుడు పెట్టిన పేరేంటి తెలుసా? నువ్వు పశువురా, నువ్వు పశువు. ఒకవేళ అలాగే మీ పిల్లలు ఉన్నారనుకోండి, మీరెవరు? పశువుల కన్నా పెద్ద పశువులు అంతే. ఇంక అర్థమించి ఇంకేం లేదు. నా లాంగ్వేజ్ కదా, బైబిల్ చెప్పింది. ఆ పశువుల కన్నా పెద్ద పశువు నువ్వే అని అలా వదిలేసావు. పశువుల పిల్లల్ని మనుషుల్లా పెంచడం నేర్చుకోండి. మనుషుల్లా.
దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, గద్దింపుకు లోబడని వాడు పశుప్రాయుడు. పశుప్రాయుడు. ఈ పశువులకి ఏం కావాలో తెలుసా? పాపం అంటే పిచ్చండి వీళ్ళందరికీ, పిచ్చి. వీళ్ళందరికీ దేవుడు చెప్తున్న మాట మీకు తెలియట్లేదు, మీకు తెలియట్లేదు. ఆయన ఏ ధైర్యంతో చేస్తున్నారు అని మాట్లాడుతూ కీర్తన గ్రంథం ఇలా చదివే కదా. ఎవరు వీళ్ళందరూ అంటే చెప్తున్నాడు చూడండి. 94వ కీర్తన, 94వ కీర్తన 8వ వచనం. జనులలో పశుప్రాయులారా దీన్ని ఆలోచించండి, బుద్ధిహీనులారా మీరెప్పుడు బుద్ధిమంతులవుదురు. చెవులు కలగజేసిన వాడు వెనకుండునా అన్నాడు చూడండి. చెవులు కలిగించిన వాడు, నీకున్నాయే చెవులు, ఈ చెవులకి ఏ ఇష్టం? జోకులు ఇష్టం, బూతులు ఇష్టం, నెక్స్ట్ సినిమా పాటలు ఇష్టం, పనికి మాలిన విషయాలని ఇష్టమే కదా. నువ్వు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఎవ్వరికి వినపడకుండా వింటున్నాను అనుకుంటున్నావే, కానీ నీకు తెలియని సంగతి ఏంటంటే, నీకు చెవులు కలగజేసిన వాడు నువ్వు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వింటున్నా ఆయన అక్కడ ఉండి నేస్తున్నాడట. నువ్వు ఏ చెత్త వింటున్నావో, నువ్వు ఏ చెత్త చూస్తున్నావో అవన్నీ ఆయన చూస్తున్నాడట. గుసగుసలాడుతుంటారు చూడండి, తెగ ఎవ్వరికి వినపడకుండా గుసగుసలాడతాం. తలుపులు వేసేసుకుని గదిలోకి వెళ్ళిపోయి పెద్ద రగ్గోటు ముసుకేసేసుకుని సెల్ ఫోన్ తీసుకుని గుసగుసలాడితే ఎవ్వరికి వినపట్టలేదు అనుకున్నావే, నీకు చెవులు ఇచ్చినోడు ఆయన వింటున్నాడట. ఈ జ్ఞానం ఉందా మనకి? ఈ జ్ఞానం ఉందా? మన తెలివితేటలు ఏంటంటే, చాటింగ్ చేసినా వెంటనే టక్కని డిలీట్ చేస్తాం. నువ్వు తుడిచేసుకుంటున్నావు సరే, కానీ ఇంకొక ఆయన తొడవాలి. ఎవరాయన? ఆ రోజు పశువుల తొట్టులో పడుకున్నాడే ఆయన తొడవడానికి వచ్చాడు. ఏం తొడవడానికి? నీ పనికి మాలిన పాపాలను తొడవడానికి వచ్చాడు. తొడవడానికి వచ్చిన ఆయన అన్నీ చూస్తున్నాడు. ఆయన తుడుస్తాడా? ఆయన తుడుస్తాడు. తొడవాల్సింది ఆయన. నువ్వు డిలీట్ చేసుకుంటే అయిపోవు. మనం డిలీట్ చేసుకుంటే అయిపోతాయి అనుకుంటాం. మనం జాగ్రత్తగా హిస్టరీ మొత్తం చూసిన హిస్టరీ ఏంటి? డిలీట్. క్లియర్ అనగానే, ఆల్ క్లియర్ అనగానే డిలీట్ మొత్తం చూసిన హిస్టరీ అంతా ఏమైపోతుంది? ఏమేం చూసాము, ఏం చేసాము అవన్నీ ఏం కనపడకుండా డిలీట్ అయిపోతున్నాయి. కాబట్టి అమ్మయ్యా గూగుల్ హిస్టరీ డిలీట్ చేసేస్తాను. నువ్వు డిలీట్ చేసుకుంటే అయిపోయేది కాదు, నీతో పాటు ఇంకొక ఆయన చేయాలి. ఎవరు? ఆయన చేస్తాడా? ఆయన చేయడు. మరి నీ డేటా నువ్వు క్లియర్ చేసుకుంటున్నావు, ఆయన దగ్గర డేటా పెరిగిపోతుంది. ఆయన దగ్గర డేటా పెరుగుతుంది. ఈ విషయం నీకు తెలుసా? బుద్ధి ఉన్న వాడికి తెలుస్తుంది. ఎవరికి తెలియదు? బుద్ధి లేని వాడికి తెలియదు. ఇంకా చెప్పాలంటే మనుషులకు తెలుస్తుంది, ఎవరికి తెలియదు? పశువులకు తెలియదు. అందుకే పెద్దలు సామెత చెప్పారు, పిల్లట కళ్ళు మూసుకుని ఇది మూసేసుకుంది, కానీ అదేమనుకుంటుంది? నేను మూసుకున్నాను అనుకుంటులా, అందరూ మూసుకున్నారు అనుకుంటుంది. తలక గిన్నెలు పెట్టి తెగ తాగేస్తుందట. ఈలోగా బయట మరి ఇది మూసుకుంది, ఆయన మూసుకోలేదు కదా. వచ్చాడు యజమాని, ఏం చేశాడు? నడుము ఇరిగిపోయేటట్టు చేశాడు. నడుము ఇరిగేదాకా తెలియలేదు దానికి. ఏం తెలియలేదు? మూసుకుంది నేను, కానీ ఆయన మూసుకోలేదన్నమాట. ఆయన మూసుకోలేదు. ఇదే మాట అంటున్నాడు చూడండి. చెవులిచ్చిన వాడు వినడా? కళ్ళు నిర్మించిన వాడు ఆయన చూడ్డా? నువ్వేం చేస్తున్నావో, ఏమేం చూస్తున్నావో ఆయన చూడ్డా? అది మీరు గమనించండి. మీరు చూసేది ఆయన కూడా చూస్తున్నాడు, మీరు వింటుంది ఆయన కూడా వింటున్నాడు. ఈ భయం ఉందా? ఈ భయం ఉందా? అమ్మకు దొరకను అనుకుంటున్నావు, నాన్నకు దొరకవు, అన్నయ్యకి దొరకవు, తమ్ముడికి దొరకవు, అక్కకు దొరకవు, చెల్లికి దొరకవు, ఎవరికి దొరకవు ఊళ్ళో. కానీ విచిత్రం ఏంటంటే, ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు దొరికేస్తావు, ఆయనకు దొరికేస్తావు. ఈ జ్ఞానం ఉన్నవాడు పాపం చేయడానికి భయపడతాడు. ఈ జ్ఞానం ఉన్నవాడు పాపం చేయడానికి. వీళ్ళందరూ పశువులట, వీళ్ళందరూ పశువులు. అందుకే ఈ పాపం చేసేవాడి గురించి ఆయన అన్నట్టు, అన్యజనులను శిక్షించువాడు, మనుషులకు తెలివి నేర్పిన వాడు దండెంపక మానునా అని అడుగుతున్నాడు. చూడు, దండెంపక వదిలేస్తాడా? దండిస్తా. ఎప్పుడు దండిస్తాడు? ఎప్పుడు దండిస్తాడు? ఆయన రాబోతున్నాడు. దండించుకుని రావట్లేదు, దండించడానికి వస్తున్నాడు. దండలు కూడా తెస్తాడు. ఎవరికి?
పరిశుద్ధులకి దండం తీసుకుని వస్తున్నాడు. ఎవరికి? పాపులకి. ఆయన వస్తున్నాడు. నీకేది కావాలి? దండ కావాలా? దండం కావాలా? ఏది కావాలి? మరలా నువ్వు పశువుల కాపరివా? పశువుల కాపరైతే నీకు దండ వస్తుంది. పశువు అయితే నీకు దండం వస్తుంది. ఆయన రాబోతున్నాడు. అందుకంటున్నాడు ఆయన దండించక మానున. ఈ భయం ఉందండి. ఈ భయం ఏంటంటే ఎంత భయం లేకుండా బతుకుతున్నారు ఏంటండి? మరలా సాక్ష్యాలు ఎంత గట్టిగా ఉన్నాయి చూడండి. ఆయన చెప్పినట్టుగా వచ్చాడు. మొదటిసారి వచ్చినాడు, మళ్ళా రాడా చెప్పినట్టుగా. ఆయన మాట ఇచ్చాడు, మాట తప్పడు. పైగా మొదట వచ్చింది ఎందుకో తెలుసా? నీ పాపాలు తుడిచేయడానికి వచ్చాడు. ఈసారి వస్తుంది ఎందుకో తెలుసా? నీ పాపాలను బట్టి నిన్ను శిక్షించడానికి. ఒకప్పుడు నీ పాపం నుంచి రక్షించడానికి వచ్చాడు. ఇది మొదటి రాకడా. మొదటి రాకళ్ళు ఏం జరిగిందంటే, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఇప్పుడు గొర్రెపిల్ల కాదు, యోధా గోత్రపు సింహమై రాబోతున్నాడు. చీల్చి చెండాడేస్తాడు. ఒక్కొక్కళ్ళని చీల్చి చెండాడబోతున్నాడు ఆయన. భయం లేదటండి. భయం లేదండి. ఏమనుకుంటున్నారు? ఆయన చూడరనుకున్నారా? విండనుకుంటున్నారా? ఏమనుకున్నారు? ఏమనికి ఇంత ధైర్యంగా బతుకుతున్నారు? ఇంత ధైర్యం ఏంటి మీకు అసలు? ఏ ధైర్యంతో చేస్తున్నారు? మరీ బాధాకరమైన విషయం ఏంటంటే, ఎక్కడెక్కడో కాదండి, చర్చుల్లో చేస్తున్నారు. క్రిస్మస్ అని పేరెట్టుకుని చేస్తున్నారు. ఆయన ఆరాధిస్తున్నామన్న పేరుతో చేస్తున్నారు. అవి చూస్తుంటే ఏమనుకుంటున్నారు వీళ్ళందరూ? ఏమనుకుంటున్నారు? ఎవరు ముందు మనం వేస్తున్నామో తెలుసా వేషాలు? ఆయన ఎవరో తెలుసా? ఆయన శిక్షించడం అనుకుంటున్నారా? ఆయన శిక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి. జాగ్రత్త. రండి, ఆరాధించడానికి రండి. శిక్షకు రాకండి ఆయన దగ్గరికి. దేనికి రండి? స్తుతించడానికి. అందుకే ఆ రోజు దూత వచ్చి చెబుతుంది ఏంటంటే, మీరు వెళ్ళి ఆరాధించండి. ఈరోజు కూడా దూత రాబోతుంది. ఏ దూత? ప్రధాన దూత శబ్దముతో, కడబోర. ఇప్పుడు కూడా ఒక దూత రాబోతుంది. ఆ దూత వచ్చే సమయానికి నీ బతికేంటి? నువ్వు ఎలా ఉన్నావు? మరలా ఆ రోజు పశువుల దగ్గరికి దూత రాలా. ఎవరి దగ్గరికి వచ్చింది? పశువుల కాపర్ల దగ్గరికి వచ్చింది. ఈరోజు కూడా పశువుల కాపర్ల దగ్గరికే వస్తుంది. కానీ ఇప్పుడు ఆ రోజు ఆ గొర్రెలను కాసుకుంటున్నటువంటి పశువుల కాపర్లు. మరి ఈరోజు గొర్రెల స్థానంలో వేరే గొర్రెలు వచ్చినాయి. ఏ గొర్రెలు? ఈరోజు మనుషులందరినీ చూపించాయన్న మాట ఏంటో తెలుసా? వీళ్ళెవరు? సంఘముల విశ్వాసులు ఎవరు? గొర్రెలు. నా గొర్రెలు. ఇప్పుడు నువ్వు గొర్రెల కాపరిగా ఉన్నావా? నువ్వు యవనస్తురాలువా? అయితే సండే స్కూల్ టీచర్గా మీరు ఉన్నారా? ఆ పిల్లల్ని తోలుకుని వచ్చి దేవుని పాఠాలు నేర్పిద్దాం అనుకుంటున్నారా? ఎందుకంటే మీ రేంజ్కి మీరు కాపరిగా ఉండాల్సింది ఎవరికో తెలుసా? మీకంటే చిన్న వాళ్ళకి నేర్పించాలి? వాళ్ళని తీసుకుని వచ్చి వాళ్ళు పాపంలో పడిపోకుండా మీరు కావలగాయాలి. ఎందుకంటే బయట ఉన్న పాపాలన్నిటికీ పెట్టిన పేరేంటో తెలుసా అండి? అంధకార సంబంధమైన పాపం, చీకటి. అంధకార సంబంధమైన చీకటి అండి. బయట భయంకరమైన పాపాన్ని దేంతో పోల్చాడు దేవుడు? చీకట్లో. ఆ చీకట్లో వాళ్ళు ఏం చేశారు తెలుసా? రాత్రి వేళ గొర్రెలను కావలిగాస్తున్నారు. ఇప్పుడు ఈ భయంకరమైన చీకట్లో మనం ఏం చేయాలి? కావలిగాయాలి. నువ్వు పిల్లలను కాయ, నీకంటే చిన్న పిల్లలను కాయాలి. యవనస్తులారా, మీకంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళు మీరు కావలిగాసి ఈ భయంకరమైన పాపం అనే చీకట్లో పడిపోకుండా వాళ్ళని ఏం చేయాలి? మీరు కాపాడాలి. యవనస్తుల్లో ఇంకాస్త పెద్దవాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఏం చేయాలి? ఈ యవనస్తుల్ని కావలిగాయాలి. మీకంటే నాది వయసు పెద్ద, నేనేం చేయాలి? మిమ్మల్ని కావాలి. దేని నుంచి? ఆ భయంకరమైన పాపం అనే చీకట్లోనికి మీరు వెళ్ళిపోకూడదు. ఆ చీకట్లో ఒక దుష్ట మృగం ఉంది, అదే సాతాను. వాడు మిమ్మల్ని ఎత్తుకుపోతాడు. దాని బారిన పడకుండా, పాపపు జోలికి వెళ్లకుండా మిమ్మల్ని ఏం చేయాలి? పెద్దలుగా మేం కావలిగాయాలి. మీరేం చేయాలి? మీకంటే చిన్నల్ని కాయాలి. మీరు ఇలా కాస్తున్నారు అనుకోండి, మీరు కాపర్లు అవుతారు. లేదు, మీరు కూడా లోకంలో పడి ఎంజాయ్ చేస్తారు కూడా, మీరు ఎవరవుతారు?
మీరు పశువులు అవుతారు. అందుకే పశువులుగా ఉంటే శిక్ష రాబోతుంది, పశువుల కాపర్లుగా ఉంటే వర్తమానం రాబోతుంది, న్యూస్ వస్తుంది మనకి. ఏంటి ఆ న్యూస్ అంటే, ఆ రోజు వాళ్ళకి వచ్చిన న్యూస్, ఇదిగో దావీదు పట్నమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. రేపు మనకు రాబోయే న్యూస్ ఏంటో తెలుసా? ప్రధాన దూత కడబోర శబ్దం, రండి. ఎక్కడికి రండి? ఇక్కడికి ఎక్కి రండి. ఎక్కడికి? పరలోకానికి. మరలా వాళ్ళకు వచ్చింది బర్త్డే ఇన్విటేషన్, ప్రభు యొక్క బర్త్డే ఇన్విటేషన్. మరి మనకి వచ్చిన ఇన్విటేషన్ మ్యారేజ్ ఇన్విటేషన్. మ్యారేజ్ ఏంట? గొర్రె పిల్ల వివాహ మహోత్సవానికి మనకు పిలుపు. మనకు దూత వచ్చి పిలిచేది ఎందుకు తెలుసా? గొర్రె పిల్ల వివాహ మహోత్సవం, మ్యారేజ్ ఇన్విటేషన్ మనకి. వాళ్ళకి బర్త్డే గట్టిగా ఉంటుంది, మ్యారేజ్ గట్టిగా ఉంటుంది. వాళ్ళకి ఆ రోజు ఏం లేదండి, జస్ట్ వెళ్ళారు. ఏం చేశారు? పశువుల తొట్లో ఆయన చూశారు, ఆరాధించారు, తిరిగి వచ్చేసారు. కానీ మనకి విందు దద్దరిల్లిపోద్ది, ప్రభువు చేసే విందు. ఆ విందుకు పిలుస్తున్నాడు మనకి. ఆ ఇన్విటేషన్ కావాలా? మ్యారేజ్ ఇన్విటేషన్, ప్రభు మ్యారేజ్ ఇన్విటేషన్ మీకు కావాలంటే మీరు ఏమై ఉండాలి? పశువుల కాపర్లై ఉండాలి. పశువుల కాపరైతే ఇలా టేబుల్ వేసి, టేబుల్ ముందు కుర్చీ వేసి, కుర్చీలో నిన్ను కూర్చోబెట్టి టేబుల్ మీద ప్లేట్ పెట్టి భోజనం పెడతారు. పశువు అయితే టేబుల్ పైన పెడతారు, ఎందుకంటే నిన్ను కోసి. అంతే కదా? పశువుని ఏం చేస్తారు? మనిషికి అయితే టేబుల్ వేసి భోజనం పెడతారు, పశువునే కోసి మనిషికి భోజనం పెడతారు. ఇప్పుడు చెప్పండి, టేబుల్ మీద ఉంటారా, టేబుల్ ముందు ఉంటారా? టేబుల్ ముందు ఉండాలంటే పశువులు కాపర్లు అవ్వండి, గొర్రెల కాపర్లు అవ్వండి. గొర్రెల కాపర్లు అయితే రేపు మ్యారేజ్ ఇన్విటేషన్ రాబోతుంది, ఆయన రాబోతున్నాడు. అది మామూలుది కాదు. ఇక చెప్పాలంటే మొదటి రాకడ సంతోషం కంటే డబల్ సంతోషం ఏంటి తెలుసా? రెండవ రాకడండి. ఆ పరిశుద్ధుల విందులో మనం కూర్చుంటే, ఆ విందులో ఆర్భాటముతో ప్రభు యొక్క మహిమను చూస్తుంటే ఆ సంతోషానికి అసలు అవతలు ఉంటాయా? ఏంటి, పశువుల తొట్లో శిశువును చూసే ఈ పశువులు కాపర్లు ఉబ్బి తబ్బిబ్బైపోయారట. అలాంటిది మహిమా సింహాసనం మీద కూర్చున్న మన మహిమ కలిగిన ప్రభువును చూసి, ఆయన మహిమను చూసి ఏమైపోవాలి? మనందరం ఏమైపోవాలి? అదండి సంతోషం అంటే. గంతులేద్దాం ఎక్కడ? పరలోకంలో వేద్దాం. సంబరం చేద్దాం ఎక్కడ? పరలోకంలో చేద్దాం. మహోత్సవంలో ఉందాం. ఆ మహోత్సవంలో విందులు చేద్దాం. ఎక్కడ విందులు కాదు, పరలోకంలో విందు చేద్దాం. ఆ విందు భలే ఉంటుంది. ఆ విందుకి మీ అందరికి ఆహ్వానం కావాలా? అయితే మీరు ఎలా ఉండండి? పశువుల కాపర్లా ఉండండి. పశువుల కాపర్లా ఉండి. ఏంటి పశువుల కాపర్ల యొక్క గొప్పతనం ఏంటంటే, నెంబర్ 1, కుటుంబ బాధ్యతలు మేదేసుకున్నారు. రెండోది తెలుసా అండి, వాళ్ళకి ఏమీ లేకపోయినా పరిశుద్ధత ఉంది. పరిశుద్ధత ఏంటో పరిశుద్ధత తెలుసా? కొంతమంది మీరు గమనించండి, కుటుంబ పరిస్థితులు బాగోకపోతే ఎక్కడికి వెళ్ళిపోతారో తెలుసా అండి? దొంగతనాలకి, దోపిడీలకి అలవాటైపోతారు. ప్రభు పుడుతున్న కాలంలో పెద్ద ఫేమస్ బందిపోటు దొంగలు తిరుగుతున్న కాలం అది. కానీ వాళ్ళ పరిస్థితి బాగోపోయినా ఎక్కడికి వెళ్ళి కలిసిపోలేదు. వాళ్ళు కలిసిపోలేదండి. అది శిక్ష వాళ్ళకి, అది శిక్ష. కానీ ఆ శిక్షను వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు తెలుసా? ఆ శిక్షను వాళ్ళు ప్రేమించారంటే. మనం కూడా పేదరికంలో పడితే తిట్టుకుంటాం, మన పరిస్థితులు బాగోపోతే తిట్టుకోవడం కాదు, పరిస్థితులను ప్రేమించండి. ఒకవేళ మీ నాన్నగారు పేదరికంలో ఉన్నాడా, ఆ పరిస్థితిని ప్రేమించు. మీ అమ్మ నాన్న మీకేం సంపాదించలేదు, ఆ పరిస్థితులను ప్రేమించి ఏం చేయి, వాటి నువ్వే మార్చుకో. అంతేగాని నాకేం కొనలేదు, నాకేం పెట్టలేదు, పరిస్థితులను బట్టి మారిపోయి ఈరోజు మీరు గమనించండి, దొంగలుగా మారిపోతున్నారు. దొంగలుగా. నేడు క్రైమ్ చేసేది ఎవరో తెలుసా? యవనస్తులు. నాడు కూడా క్రైమ్ ఉంది. వీళ్ళ బందిపోటు దొంగలు అయిపోవచ్చు, బందిపోటు దొంగ. కానీ అవలా వీళ్ళ విల్లును చేత పట్టుకుని 4 అంబులు వెనకాల వేసుకుని వేటకెళ్ళొచ్చు. ఇంకా చెప్పాలంటే పశువులను కాయడం కన్నా వేటకెళ్తే ఇంకా డబ్బులు ఎక్కువ వస్తాయి. ఎందుకంటే పులిని చెప్పారనుకోండి, ఏం అమ్ముకోవచ్చు? పులి చర్మం, నెక్స్ట్ పులి గోర్లు, ఏనుగుని చంపితే దంతాలు,
అవి ఎక్కడ ఉంటాయి తెలుసా? వాటిని కొనేవాళ్ళు ఎవరో తెలుసా? రాజులు. అందుకే రాజమహల్లో మీరు గమనించారు, వెనకాలే ఉంటుంది పులి చర్మం, రాజుగారి మెళ్ళే ఉంటాయి పులుగోరు. వీళ్ళ వేటను వృత్తిగా ఎంచుకుని వెళ్ళిపోవచ్చు, కానీ అలా వెళ్ళలేదు. ఎందుకంటే వీళ్ళు క్రూరులు కాదు, మరెవరు? సాత్వికులు. అందుకే ఆ వృత్తిని ఎంచుకున్నారు. పరిస్థితులు బాగోకపోయినా ప్రేమించారు, బాగోకపోయినా ఆ క్లిష్టమైన పరిస్థితులకు అలవాటు పడ్డారు తప్ప పాపము జోలికి వెళ్ళలేదు, దారి మలుచుకోలేదు, పాపపు దారిలో వెళ్ళలేదు, సరైన దారిలో వెళ్ళారు. కాబట్టి దేవుడు వీళ్ళని ప్రేమించి ఎవరిని పంపించాడు? ప్రభు దూతను పంపించాడు. మీరు కూడా ఒకవేళ మన పరిస్థితులు బాగోలేదేమో, మన కుటుంబ పరిస్థితులు బాగోలేదేమో, నీకు డబ్బు లేదేమో, అందం లేదేమో, జ్ఞానం లేదేమో, చదువు లేదేమో, నువ్వు చాలా చిన్నోడువేమో, ఎవరు నిన్ను పట్టించుకోవట్లేదేమో, అయినా బాధపడకు. రెండవ న్యూస్ నీకే వస్తుంది. నువ్వు పరిశుద్ధంగా బతికితే, నువ్వు పాపం జోలికి వెళ్ళకపోతే నీకు ఇంకో ఇన్విటేషన్ వస్తుంది. ఏంటి ఇన్విటేషన్ అంటే? ప్రభు మ్యారేజ్ ఇన్విటేషన్. ఆ ఇన్విటేషన్ నీకు వస్తుంది. పరిశుద్ధత వదలొద్దు, పవిత్రత వదలొద్దు, దాన్ని గట్టిగా పట్టుకోండి. దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా ఆయనున్న రాజ్యములో చేర్చేసుకుంటాడు. అక్కడికి వెళదాం, అలా సిద్ధపడదాం, దానికోసం సిద్ధపడదాం. అందుకనే ఒకవేళ మళ్ళీ చెప్తున్నాను, రక్షణ లేకపోతే తీసుకోండి, మళ్ళా భయపడకండి. దేవుడు మిమ్మల్ని పరిశుద్ధతలో కాపాడగలడు. భయపడకండి, రక్షణకు భయపడకండి, పాపానికి భయపడకండి. పాపానికి భయపడండి, సాతానికి భయపడండి, పాపం చేయడానికి భయపడండి, రక్షణ పొందడానికి భయపడకండి, బాప్తిసం తీసుకోవడానికి భయపడకండి. బాప్తిసం దగ్గరికి ఆనందంగా సంతోషంగా రండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. అలాగూ దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.